వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హిమా పుప్పాల గారు ఉన్నారు, అడ్వాన్స్ యోగా ట్రైనర్. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మ్యామ్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే చిన్న ఏజ్ లోనే గ్రే హెయిర్ కావచ్చు, అదే విధంగా హెయిర్ ఫాల్ చూస్తా ఉన్నాం. ఇట్లాంటి వాటికి మనము యోగాతో చెక్ పెట్టొచ్చు అని విన్నాను. అంటే కొన్ని ముద్రాస్ ద్వారా కావచ్చు, యోగాసనాస్ ద్వారా కావచ్చు. సో ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి, ఎట్లాంటి ముద్రాస్ ఉన్నాయండి? కరెక్ట్గా చెప్పారు నవీన్ గారు. యోగాలో యోగా అని కాదు, యాక్చువల్లీ మన తలకి ఎంత బ్లడ్ పంపింగ్, రక్త ప్రసరణ బాగా జరిగితే హెయిర్ గ్రోత్ అంత బాగుంటుంది. అలానే చాలా మందికి తెలియదు ఆసనాలు ముద్రలు పనిచేస్తే దానికన్నా వెరీ ఇంపార్టెంట్ డైట్. తినే ఆహారంలో సమతుల్య ఆహారం, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అండ్ చాలా మంది రకరకాల ఆయిల్స్, షాంపూలు మార్చేసి కాస్ట్లీగా వాడతారు, కానీ హెయిర్ గ్రోత్ అనేది లోపల నుంచి. ఇవన్నీ వాడిన తర్వాత వాడక ముందే బాగున్నది, వాడిన తర్వాత ఇంకా ఎక్కువ పోయాయి అంటుంటారు. పడక ఇంకా ఎక్కువ రాలిపోయే వాళ్ళు, ఆర్ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసిన, అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా షాంపూలు ఆయిల్స్ మారినా కూడా ఇది పోతుంది. అండ్ పొల్యూషన్ ఎప్పుడు ఒకే రకం వాడాలండి? ఏదైనా మనం పడితే అది ఒకటి రెండు ట్రై చేసి ఏది పడితే అది కంటిన్యూస్ గా వాడాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది లోపల నుంచి జరుగుతుంది, రూట్స్ నుంచి. సో మనం తినే ఆహారం, మన ఎక్సర్సైజే ఎక్కువ పనిచేస్తుంది. సో రక్త ప్రసరణ జరిగి హెయిర్ కూడా కావాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనం అందుకోసమే అంటున్నా, ముద్ర చూపిస్తాను. సో రక్త ప్రసరణ బాగా జరగాలి అంటే, హెయిర్ ఫాలికల్స్ రూట్ నుంచి పెరగాలి అంటే, ఫస్ట్ ఈ మీ ఫింగర్స్ ని రెండిటికి, దీని పేరు బాలాయామ్ అంటామండి. సో దీన్ని ఏంటంటే, బాల్ అంటే హెయిర్, అయామ్ అంటే వ్యాయామం. సో ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఇది చేస్తారు, బట్ టిప్ ఫింగర్స్ చేస్తారు, వేళ్ళ ఫింగర్స్ ఏదైతే ఉన్నాయో నెయిల్స్ దగ్గర అది చేస్తారు. అది కాకుండా ఈ స్టార్టింగ్ ఆఫ్ ద నెయిల్ ని బెడ్స్ అంటాం. ఓకే, అవి టచ్ అయ్యి మనం ఇలా చేయటం వలన, సో ఇలాగ చేయటం వలన ఇది మన రూట్స్ కి కనెక్టెడ్. సో అప్పుడు న్యాచురల్ గానే మనకి రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరగటానికి హెల్ప్ అవుతుంది. సో ఇది మీరు ఎప్పుడైనా చేయొచ్చు. మీరు వాకింగ్ చేస్తూ, ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు 10 to 15 minutes, బట్ ఎక్కువ ఓవర్ డూయింగ్ చేయొద్దు. 10 నిమిషాలు చాలు. మరీ ఎక్కువ, ఇక్కడ కొంతమంది ఎక్కువ చేసి ఇక్కడ రెడ్ గా అయిపోతూ ఉంటుంది. అలా చేయకుండా మీరు రోజుకు ఈ 10 నిమిషాలు పెట్టుకుని ఇలా చేసుకుంటే. తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి అని చెప్పేసి మరీ ఎక్కువ అన్నారంటే ఇక్కడ రెడ్ అయిపోతాయి. తెల్ల వెంట్రుకలు నల్లగా అవటం ఉండదు, కానీ ఫ్యూచర్ లో మీకు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలి అంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ బాలాయామ్, అలాగే మనం ఇంకొక 2 ఆసనాలు చూపిస్తాను. దాని మూలాన్ని కూడా రక్త ప్రసరణ జరిగి హెయిర్ గ్రోత్ హెల్ప్ అవుతుంది. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏదన్నా ఐరన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి తినే ఆహారంలో. అలానే సీజన్ కి సంబంధించి ఏది దొరికితే తినచ్చు. ఇప్పుడు సీజన్ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఉసిరికాయ, ఆమ్ల బాగా దొరుకుతుంది, వైటమిన్ సి, అలానే ఆకుకూరలు, బెల్లంతో చేసిన ఎలాంటి స్వీట్ అయినా. ఐరన్ ఇంటేక్ ఉండాలి. ఐరన్ ఇంటేక్ ఉంటే ఆటోమేటిక్ గా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆసనం, మనం చేసే ఫస్ట్ ఆసనం పేరు ససంగాసనం. సో మాడు ఏదైతే కింద, తల ఏదైతే కిందకి వంగుతామో అప్పుడు బ్లడ్ పంపింగ్, రక్త ప్రసరణ తలకి జరిగి హెయిర్ గ్రోత్ పెరగటానికి హెల్ప్ అవుతుంది. సో దానికోసమని మనం ఫస్ట్ వజ్రాసనంలో కూర్చుని హెడ్ డౌన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం వీళ్ళ వజ్రాసనంలో కూర్చుని మోకాల మీద నుంచి మాడు ఏదైతే ఉందో ఫ్లోర్ మీద టచ్ చేయాలి. ఓకే, కుదిరితే యాంకిల్ పట్టుకోండి, మడాలను పట్టుకోండి, లేదు అంటే చేతులు చెస్ట్ పక్కన ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. నా రక్త ప్రసరణ స్లోగా తలకి అవుతుంది. ఇలా ఒక 5 seconds హోల్డ్ చేసి స్లోగా పైకి లెగాలి. ఓకే, సో ఈ ఆసనము ఎవరైనా చేయొచ్చు, కానీ రీసెంట్గా ఏమైనా తలకు సంబంధించిన సర్జరీస్ అయితే మాత్రం చేయకూడదు. అలానే ఇలా చేసినప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి, ఎందుకంటే రక్త ప్రసరణ సడన్ గా తలకి అయ్యేసరికి అందుకోసం రివర్స్ అవుతుంది. అందుకోసమే చేసిన వెంటనే ఇట్లాగా 1 నిమిషం ఇలాగా రబ్ యువర్ పామ్స్, అరచేతులను కాసేపు ఇలా పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఇలా రోజు ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు కన్నా ఎంతసేపు చేస్తాం అనేది ఇంపార్టెంట్ నవీన్ గారు. 10 సెకండ్లు హోల్డ్ చేసి అలవాటైనంత స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి. బాగా హెడేక్ ఉన్నా, మైగ్రేన్ ఉన్నా, వర్టిగా ఉన్న వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. ఎందుకంటే అది రక్త ప్రసరణ ఎప్పుడైతే తలకి అవుతుందో కొంచెం బరువుగా అనిపించవచ్చు.
రెండో ఆసనం ఉష్ట్రాసనం అండి. Okay. దీన్ని క్యామెల్ పోజ్ అని కూడా అంటాం. ఇది Ah. బ్యాక్ బెండ్ అన్నమాట, తలకి రక్త ప్రసరణ అవుతాయి. ఇప్పుడు మాడు అయిపోయింది ఈ పార్ట్. అంటే దీని కౌంటర్ హా. ఓకే. నా ఒకసారి మోకాల మీద నుంచుని చేతులు నడుము మీద పెట్టుకుని నడుముని కొంచెం ముందుకు పుష్ చేస్తూ యాంకిల్ పట్టుకుని తల డ్రాప్ చేసుకో. ఓకే. స్లోగా బ్యాక్ టు ద పొజిషన్. దీనికి కౌంటర్ పోజ్ ఖచ్చితంగా చేయాలండి. ఉష్ట్రాసనం వేసిన తర్వాత బాలాసనం వేయాలి. ఓకే. నా ఇలాగా యా. మ్యామ్ ఈ క్యామల్ పోజ్ కావచ్చు, లేదంటే ఇందాక మనం లాస్ట్ వేసాం కదా బాలాసన్, సో ఇవి ఎన్ని టైమ్స్ చేయాలి, ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు? ఎన్నిసార్లు ఉండదండి యోగాలో, ఎన్ని? ఎంతసేపు. ఉష్ట్రాసనం అనేది సెకండ్స్లో తీసేయాలి. బికాజ్ వెనక్కి వంగినప్పుడు ఏదైతే ఉందో మనకి ఒక్కోసారి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ వర్టిగా ఉండి సివియర్ స్పాండిలైటిస్, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. కానీ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఏ ఆసనం అయినా కూడా 5 సెకండ్లు 10 సెకండ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. సడన్గా ఒకటేసారి ఎక్కువసేపు వేస్తాం వల్లనే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ కొన్ని ఆసనాలకి కౌంటర్ పోజు, అలాగే ఉష్ట్రాసనానికి బాలాసనం వేయటం వలన వెనక్కి వంగి కళ్ళు తిరిగినట్టు అనిపించినా, లేకపోతే బ్లడ్ పంపింగ్ సరిగ్గా ఎక్కువైపోయినా కూడా ముందుకు వంగటం వలన బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. ఓకే. మీరు మామూలుగా ఆన్లైన్ క్లాసెస్ అందుకు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, అది ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా? అంటే ఈ ఏజ్ వాళ్ళకి ఈ ఏజ్ వాళ్ళకి అని అట్లా ఏం లేదా? అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు వస్తారండి. అన్ని దేశాల నుంచి కూడా అటెండ్ అవుతారు. Super. సో మనకి అన్ని టైం జోన్లో ఉన్నాయి అన్నమాట క్లాసెస్. సో ఎవరైనా కూడా ఏ సివియర్ బ్యాక్ ఇష్యూస్, షోల్డర్ పెయిన్స్ కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ మెయిన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన దగ్గర క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఎస్, హిమా పుప్పాల గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో మేడంతో మీరు డైరెక్ట్గా మాట్లాడి ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.